ప్రముఖ పాస్టర్ పగడాల ప్రవీణ్ రాజమండ్రి సమీపంలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ మృతి కలకలం రేపుతోంది. దానిపై విచారణ జరిపించాలి అంటూ రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి ఆవరణలో పాస్టర్లు, క్రైస్తవులు, దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఆందోళనకారులకు సర్ది చెప్పారు ఎస్పీ నరసింహ కిషోర్. పగడాల ప్రవీణ్ గారి మృతి పట్ల వారి కుటుంబానికి, వారి శ్రేయాంకులైనటువంటి వారికి, అలాగే మొత్తం క్రైస్తవ సమాజానికి నా తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాను. పోలీస్ వ్యవస్థ ఎప్పుడూ కూడా ఈ రాష్ట్రం నుంచి చాలా గొప్ప పనులు చేశాము. చాలా చాలా విషయాలు ఏదైతే ప్రశాంతంగా బతుకుతున్నామంటే ఏదైతే అనుమానం వ్యక్తం చేశారో వెంటనే ఆ కేసుని 174 అనుమానాస్పద మృతి కింద పెట్టడం జరిగింది. ఏదైతే తీవ్రమైన కేసుల్లో మృతి చెందితే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు ఇంక్వెస్ట్ చేస్తారు, ఎంఆర్ఓ స్థాయి. కూటమి ప్రభుత్వంలో తప్పకుండా మీకు రక్షణ ఇచ్చే విధంగా మా కార్యక్రమం ఉంటుందని మీకు హామీ ఇస్తా ఉన్నాం. ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉందో ట్రాన్స్పరెంట్ గా ఏదైతే మీరు ఆలోచిస్తా ఉన్నారో, మనం అందరం కూడా అది యాక్సిడెంట్ అని ముందు అనుకున్నాం. కానీ ఇంకా మన అందరం కూడా సస్పీషియస్ గా ఇంకేదైనా జరిగి ఉందన్నది మనలో ఉన్న అనుమానం. ఆ అనుమానాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని కూడా మీకు స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాం. ఇప్పటికే ఎస్పీ గారు బృందాలను వేయడం జరిగింది, కేసు కట్టడం జరిగింది. గౌరవ సీఎం గారు కూడా ఏం జరుగుతా ఉందన్నది కూడా నిన్నటి నుంచి సీఎం కూడా అడుగుతా ఉన్నారు. ఇప్పుడు కూడా మాట్లాడాం. సీఎం గారిని కూడా దానిపైన మాట్లాడాల్సిన అవసరం ఉందని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర నిరసన కొనసాగుతోంది. రాజాబాబు. విజయ చంద్రిక, ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాస్టర్లు, క్రైస్తవులు, దళిత సంఘాల నేతలు పెద్ద ఎత్తున రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని పాస్టర్ పగడాల ప్రవీణ్ ఏదైతే అనుమానాస్పద మృతి ఉందో దానికి సంబంధించి న్యాయమైన విచారణ జరిపించాలి, నిందితులు ఎవరో పట్టుకోవాలి, అసలు పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతికి సంబంధించి ఏం జరిగిందో వాస్తవాలు బయట పెట్టాలని కూడా క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి పాస్టర్లు, క్రైస్తవ సంఘాలు, దళిత నేతలు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రస్తుతం అయితే కనుక రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్టర్ పగడాల ప్రవీణ్ కి సంబంధించి అనుమానాస్పద మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని క్రైస్తవులు డిమాండ్ చేస్తున్నారు. సిఐడి విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. భారీ స్థాయిలో పాస్టర్లు, క్రైస్తవులు, దళిత సంఘాల నేతలు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిరసన తెలపడంతో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఏదైతే నిరసన చేస్తున్నారో పాస్టర్లతో కూడా మాట్లాడారు. మీకు ఏమన్నా అభ్యంతరాలు కానీ ఏమన్నా మీ దగ్గర వివరాలు ఉంటే మాకు అందజేయండి, నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తాము, ఈ అనుమానాస్పద మృతిపై అసలు ఏం జరిగింది పూర్తి స్థాయిలో విచారణ జరిపించి న్యాయం చేస్తామని కూడా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా దళిత సంఘాల నేతలకు, పాస్టర్లకు కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక దళిత సంఘాల నేతలు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బయట కూడా రాస్తారోకో చేస్తున్నారు, నిరసన చేస్తున్నారు. మరికొద్ది సేపటినే ప్రస్తుతం పగడాల ప్రవీణ్ మృతదేహానికి సంబంధించి పోస్ట్ మార్టం కూడా నిర్వహించాల్సి ఉంది. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, పూర్తి స్థాయిలో విచారణ పారదర్శకంగా నిర్వహిస్తామని పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి బయట ఇక్కడ దళిత సంఘాలు, పాస్టర్లు పెద్ద ఎత్తున రాస్తారోకో చేస్తున్నారు. నిరసన అయితే కనుక కొనసాగుతుంది. భారీ స్థాయిలో దళిత సంఘాల నేతలు, పాస్టర్లు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా మోహరించారు. ప్రశాంత వాతావరణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా
పోలీసులు భారీ స్థాయిలో మోహరించి రక్షణ భద్రత ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే కనుక దళిత సంఘాల నేతలు పాస్టర్లు అయితే కనుక ఆందోళన చేస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ సంబంధించి అనుమానాస్పద మృతిపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలి, సిఐడి విచారణ జరిపించాలని వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ న్యాయం చేయాలని కూడా నినాదాలు చేస్తూ ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోను, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి బయట కూడా రోడ్డుపై బైఠాయించిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే కనుక రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించి అనుమానాస్పద మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి, సిఐడి విచారణ జరిపించాలి అనేది కూడా పాస్టర్లు డిమాండ్ చేస్తున్నారు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ రాజాబాబు.